మెగాస్టార్ ప్రభాస్ వీరాభిమానులు వినూత్న పాదయాత్రను చేపట్టారు. ఈ నెల 14వ తేదీన విశాఖపట్నం నుంచి పాదయాత్రగా బయలుదేరి 25వ తేదీ సాయంత్రానికి హైదరాబాద్లోని ప్రభాస్ ఇంటి వద్దకు చేరుకున్నారు. జూన్ 27న ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరో ప్రభాస్ ను కలిసి ఒక్కో ఫోటో ఆయన దిగి శుభాకాంక్షలు తెలిపి వెళ్లాలని వచ్చారు ఫ్యాన్స్. గత 4 రోజులుగా ప్రభాస్ ఇంటి వద్ద అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభాస్ ని కలిసే అవకాశం రాలేదని బాధపడుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి కల్కి సినిమా అయితే వచ్చే నెల 27న ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో కూడా రిలీజ్ కాబోతా ఉంది. ఈ సందర్భంగా కల్కి సినిమాలో నటించిన ప్రభాస్ను కలిసేందుకు తన అభిమానులు విశాఖపట్నం నుంచి అయితే హైదరాబాద్కు రావడం జరిగింది. మనం ప్రస్తుతం వాళ్ళతోనే ఉన్నాం. చూడవచ్చు, ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విశాఖపట్నం టు హైదరాబాద్ ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ కాలనీ నడకతో వెళ్తున్న ధన్రాజ్ మరియు కార్తిక్ వీరిద్దరు కూడా ఈ నెల 14వ తేదీన అయితే విశాఖపట్నం నుంచి బయలుదేరడం జరిగింది. విశాఖపట్నం నుంచి కాలినడకనగా నడుచుకుంటూ అయితే హైదరాబాద్కు ప్రభాస్ ఇంటి వద్ద కూడా చేరుకోవడం జరిగింది. 14లో మొదలైనటువంటి వీరి ప్రయాణం 25వ తేదీ సాయంత్రానికి అయితే ఇక్కడ ప్రభాస్ ఇంటికి చేరుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన అనంతరం అయితే ప్రభాస్ను కలవలేకపోయినటువంటి పరిస్థితి. ప్రభాస్ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి గల్లీ దగ్గర అయితే వీళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సంబంధించినటువంటి మేనేజర్తో మాట్లాడినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతోనే ప్రభాస్ ఇంటికి కొంత దూరంలో అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఇక్కడ వర్ణర్ అడిగి తెలుసుకుందాం. భయ్యా, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చిన దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? నా పేరు ధనరాజ్ సార్. మేము వచ్చింది వైజాగ్ నుంచి, సీతంపేట. కార్తిక్ అనే అబ్బాయి, మా ఊడి పేరు కార్తిక్. ఈ అబ్బాయి దారులావా. మేము వచ్చింది ప్రభాస్ గారిని జస్ట్ కలిసి ఫోటో తీయించుకోవడం కోసమే సార్. అందుకనంటే మామూలుగా బండి మీద వచ్చినా ఆటల మీద వచ్చినా కలవడం కష్టం. అలాగే ఇలాగొచ్చినా కలవడం, ఇలా నడుచుకుని వస్తేనే కలవడం ఇంకా కష్టం అయిపోతుంది. ఇంకా అలా వస్తే అలా అవ్వదని చెప్పేసి నేను నడుచుకుంటూ వచ్చాను సార్, కలవడం కోసం, ఫోటో తీసుకోవడం కోసమే. అంటే విశాఖపట్నం నుంచి ఇక్కడికి ఎన్ని వందల కిలోమీటర్లు నడిచారు? మీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇంచుమించు 570 కిలోమీటర్లు సార్. ఇబ్బందులు అంటే మేము ముందుకుంటేనే అనుకున్నాం ఇలా జరగచ్చు, పడుకోవడానికి ప్లేస్ ఉండకపోవచ్చు, ఫుడ్కి వాటికి అకామిడేషన్ లేదంటే డబ్బులు అయిపోవచ్చు అని ఇబ్బందిగా ఉండొచ్చు అనుకున్నాం. అది అన్నీ ఫేస్ చేసుకొని ముందుకుంటే అనుకుంటేనే కష్టాలు వచ్చాయి. వర్షాలు పడడం, లేదంటే పడుకోవడానికి ప్లేస్ లేకపోవడం, పోలీసులు నైట్ టైం ఆపడం జరిగాయి. వాటిని కొంచెం చెప్పుకొని సరే ఇలా ఇది పలానా విషయం అని చెప్పుకొని వచ్చాను సార్ ఇక్కడ దాకా. అంటే ఇది పూర్తిగా మే నెల కదా, ఎండలతో పాటు భారీ వర్షాలు కూడా కురిసినాయి. అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు వచ్చే క్రమంలో? మీకు ఎవరైనా, మీరు ఫ్యాన్స్ కాబట్టి ఇంకెవరైనా సపోర్ట్ చేశారా మీకు? ఫ్యాన్స్ అంటే మామూలుగా వచ్చారు సార్, వచ్చారు ఇలాగ వెళ్తున్నాను కంగ్రాచులేషన్స్ చెప్పారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. కొంతమంది ఫ్యాన్స్ డబ్బులు ఇవ్వడం జరిగింది. వచ్చేటప్పుడు వర్షాలు పట్టాయి, ఎండలు పడేటప్పుడు మ్యాక్సిమం ఎండలో అనలేదు సార్. దానికి టైం తీసుకొని ఎండలు ఉన్న టైం మధ్యలో ఆగడం, నైట్ టైం నడడం అలా చేశాను సార్. మీ పేరండి? మీ పేరేంటి? మీరే ఊరు నుంచి వచ్చినారు? నాది వైజాగ్ అండి. నా పేరు కార్తీక్. ఇద్దరం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఇప్పటి నుంచి అనుకుంటున్నాం సరదాగా వెళ్దాం అని. ఇంకా అలాగే ఈసారి ఇంకా ఇలా కుదిరింది. అన్ సీజన్ మాకు, మేము ఫోటోగ్రాఫర్, ఇంక ఈ టైంలో వెళ్దాం అని చెప్పి బయలుదేరి వచ్చాం సార్ ఇద్దరం కలిసి. అంటే మీ అభిమాన హీరో ప్రభాస్ గారు వారు నిర్మించబోయేటువంటి భారీ చిత్రం ఇది కల్కి. ఇది విజయవంతం అవడంతో పాటు మీ యొక్క అభిమానాన్ని చాటుకోవడం లక్ష్యంగా అయితే నడుచుకుంటూ వచ్చినారు కదా. అంటే ఇక్కడ వీళ్ళ టీంని ఎవరినైనా మీరు కన్సల్ట్ అవ్వడం జరిగిందా? అంటే ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అయినా? సార్తో అయితే మాట్లాడాను సార్. ఇక్కడికి వచ్చిన మేనేజర్ గారితో అయితే మాట్లాడాం. ఫస్ట్ సార్ అన్నారు సార్ ఇక్కడ లేరు, కలవడం కావద్దని చెప్పారు. అంతే సార్. అంటే మీరు ఇక్కడికి చేరుకొని ఎన్ని రోజులు అవుతుంది? ఏ రోజు ఏ టైంకి బయలుదేరారు? ఇక్కడికి చేరుకున్నది ఏ రోజు చేరుకున్నారు? మేము 14th బయలుదేరాం సార్. ఇక్కడికి వచ్చేసరికి మా 25th ఇక్కడికి వచ్చాను. 12 days పట్టింది సార్ రావడానికి. అంటే మీరు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు? అంటే కలిసేదానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? అసలు ఏమనిపిస్తుంది మీకు? కలిసే అవకాశం ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? ఆల్మోస్ట్ అయితే ఉంది అని అనుకుంటున్నాం సార్. ఇంకా అవుతుంది ఖచ్చితంగా, అంత దూరం వచ్చాం కాబట్టి సార్తో కలుద్దాం. అంటే ప్రధానంగా ఇప్పుడు ఎందుకంటే ప్రభాస్ గారు చాలా బిజీగా ఉంటారు, తర్వాత మూవీకి సంబంధించినటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి కదా వర్క్స్ కూడా. సో ఈ క్రమంలో కలవలేకపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే షెడ్యూల్స్ ప్రకారం. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు సార్ అన్న ఆటోమేటిక్ బోల్డ్ వర్క్ ఉంటుంది, బిజీగా ఉంటారు. ఇప్పుడు మా కోసం వచ్చి సార్ని ఇబ్బంది పెట్టలేం కదా, వెయిట్ చేస్తామంటే ఏం లేదు.
అంటే ఒక కాన్ఫిడెంట్ ఈ టైంలో ఎప్పుడో కలుద్దారు అని ఎవరు చెప్పినా దానికి అంగీకరించి మేము తీసుకుంటాం సార్ ఆ విషయాన్ని. ఎప్పుడు అంటే ఇప్పుడు కలవకపోయినా కూడా భవిష్యత్తులో ఇంకో 10 రోజుల తర్వాత రమ్మన్నా కూడా మీరు వచ్చి కలవడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నాం సార్. దానికి ఏ విధమైన ఇబ్బంది లేదు దానికి. అంటే అభిమాన హీరోకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మీరు ఎందుకు నడుచుకుంటూ వచ్చినటువంటి అనుభవాలు ఇట్లా అలాగే ఇంకా అసలు నడుచుకొని వచ్చింది ఎందుకంటే ఇలాగ వస్తే కలవడానికి ఫోటో తీసుకుని వీలుగా ఉంటుందని వచ్చాం కానీ దీనివల్ల సార్కి ఇబ్బంది అవుతుంది అని అలాగేం కాదు సార్. అంటే ఇలా ఏమి చెప్పాలనో ఏది చెయ్యడానికి కాదు. అంటే ఇలాగైతే మాకు ఒక సార్ని కలవడానికి సోర్స్ ఉంటుందేమో అని చెప్పేసి వచ్చాను సార్. ఓకే. అంటే మార్గం ఏ రూట్లో నుంచి వచ్చినారు? మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు ఏ విధంగా వచ్చినారు? అనకాపల్లి దాకా అయితే నేషనల్ హైవే మీద వచ్చాను సార్. అక్కడ నుంచి మధ్యలోని బైపాస్ రూట్స్ కొన్ని టచ్ చేసాం. గూగుల్ మ్యాప్స్ చూసుకొని షార్ట్ కట్స్ ఏమైనా అవి రీచ్ చేసుకొని వచ్చాను సార్. అదే. ఓకే. రైట్. అంటే మీరు కూడా ఇద్దరు అంటే వచ్చిన మార్గం మధ్యలో ఏమైనా ఇబ్బందులు కలిగాయి మీకు? ఇబ్బందులు అంటే దోమలు కుట్టే పడుకోవడానికి, తర్వాత ఎక్కడ పడుకుందని పాములు ఏమైనా వస్తాయేమో అని ప్లేసులు అంటే చాలా వరకు చూసాం. వచ్చేటప్పుడు తోవలో వచ్చేటప్పుడు పాములు రోడ్డు క్రాస్ చేయడం మాకు కొంచెం భయం వేసింది. కాకపోతే నైట్ జర్నీ కొంచెం బాగుందని చెప్పి ఎక్కువ నైటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాం. అంటే భారీ ఉష్ణోగ్రతలు కూడా మనం చూస్తున్నట్లయితే తెలుగు రాష్ట్రాలలో ఇటు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎండ తీవ్రత ఏమన్నా ఇబ్బంది కలిగిందా? ఈ ఎండ అయితే ఇబ్బంది పడ్డాం సార్. కాకపోతే ఆ టైంలో ఏంటంటే ఇంకొద్దిసేపు ఎక్కడో దగ్గర ఆ టైంలో రెస్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం ఏమైనా లైట్ కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఓకే. మీరు ఫైనల్గా ప్రభాస్ గారికి ఈ వీడియో చేరితే మీరు ఏమని చెప్పాలనుకుంటారంటే మీరు మీ యొక్క అభిమానాన్ని ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? అభిమానం అంటే ఇంకా అక్కడ మాటలు ఇప్పుడే ఇక్కడ మామూలు మాట్లాడలేకపోతున్నాం. సార్ని చూసి ఒక ఫోటో దిగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడం సార్, అంతే. ఏం మాట్లాడడం ఏం లేదు. రైట్. అంటే సినిమా ఏ విధంగా ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది ఖచ్చితంగా సూపర్ సార్. ఎలాగుంటుందని కాదు. దానికోసం చెప్పడానికి ఇంకేముంటాయి సార్. జస్ట్ గింబల్స్ చూస్తుంటేనే మాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి. సినిమా కోసం అయితే చెప్పడానికి ఇంకేం లేదు సార్. జస్ట్ మాకు కలవాలి చూడడం కోసమనే సార్. ఇది పరిస్థితి. అంటే ప్రభాస్ వాళ్ళ అభిమాన హీరో కాబట్టి విశాఖపట్నం నుంచి నడుచుకుంటూ వచ్చినప్పటికి కూడా ఇప్పుడు షెడ్యూల్స్లో బిజీగా ఉన్నప్పటికి కూడా తమకు అవకాశం తదుపరిగా కల్పించినప్పటికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. ముఖ్యంగా కల్కి సినిమా మాత్రం భారీగా విడుదలైనప్పటికీ కూడా చిత్రం చాలా బాగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు తమ అభిమానాన్ని చాటుకోవడమే లక్ష్యంగా అయితే నడుచుకుంటూ వచ్చినామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ 5 రోజులైనప్పటికీ కూడా కొంత ఇక్కడ కలిసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభాస్ గారు అందుబాటులో ఉన్నారా లేదనేటువంటి షెడ్యూల్ విషయాలు కూడా వాళ్ళకి తెలియక కొంత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఖచ్చితంగా తమ అభిమాన హీరోని కలిసి ఒక ఫోటో దిగినట్లయితే తాము ఏదైతే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు వచ్చినటువంటి ఒక 570 కిలోమీటర్లకు పైగా నడిచినటువంటి ఏదైతే నడకదారిన వచ్చినారో దీనికి మొత్తం కూడా పూర్తి స్థాయిలో తమ అభిమానాన్ని తమ అభిమాన హీరోకి అయితే కలిసి చెప్పేటువంటి విధంగా ఒక ఫోటో దిగే అవకాశం అయితే రావాలని చెప్పేసి అయితే ఇక్కడ మనం చూడవచ్చు. కార్తీక్ అండ్ ధనరాజ్ అయితే కోరుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే గత వారం రోజుల నుంచి కూడా గత 15 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇదే పనిగా అంటే 14వ తారీఖు నుంచి 25వ తారీఖు అంటే సుమారు 11 రోజుల పాటు కూడా నడుచుకుంటూ చాలా మార్గ మధ్యంలో చాలా నడుచుకుంటూ వచ్చినవే కాబట్టి కొంత దూరం హైవే రోడ్లో వచ్చినప్పటికీ కొంత షార్ట్కట్ రూట్లో కూడా వచ్చినట్టు చెప్తా ఉన్నారు. మార్గ మధ్యంలో ఎన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా చివరిగా ప్రభాస్ గారితో ఒక ఫోటో దిగడమే తమ లక్ష్యం అని చెప్పేసి అయితే ఈ యొక్క డైహార్డ్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హుస్సేన్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ.